వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే హైదరాబాద్ ప్రజలు సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, తద్వారా దొంగతనాలు నియంత్రించవచ్చని, నగదు బంగారం కోల్పోకుండా ప్రజలు జాగ్రత్త పడొచ్చునని ఆలాపూర్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి సూచించారు. ఇంట్లో ఎవరూ లేరన్న విషయం బయటవారికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే చైనా మాంజా వాడకూడదని, తెగిపోయిన గాలిపటాల మాంజాలను సురక్షితంగా సేకరించి ఒకే చోట కాల్చాలని సూచించారు. పండుగను సురక్షితంగా జరుపుకోవాలని ప్రజలను కోరారు. నా పేరు వెంకటరెడ్డి. నేను అల్లాపూర్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఈ సంక్రాంతికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నాను. పండుగకి ఊరికి వెళ్ళే వాళ్ళు తమ ఇంటిని లాక్ చేసినవి, దాని ఇంటి లాక్ కనపడకుండా కట్టెన్ వేయాలి మెయిన్ డోర్కి. అలాగే న్యూస్ పేపర్ వాళ్ళకి, ఇంటి ముందు పాల వాళ్ళకి మీరు లేనప్పుడు అక్కడ న్యూస్ పేపర్ కానీ పాలు కానీ డోర్ ముందు వేయొద్దని ముందే వాళ్ళకి చెప్పి వేయకుండా చూసుకోవాలి. అలాగే ఇంట్లో ఏదో ఒక రూమ్లో లైట్ నైట్ పూట ఆన్ అయ్యేటట్టు చూసుకోవాలి. అలాగే ఇంటి పక్కల వాళ్ళకి తెలియజేయండి, మేము ఊరు వెళ్తున్నాం, ఒకసారి మా ఇంటి వైపు చూడండి, గమనించండి అని. అలాగే లోకల్ పిఎస్ కానీ లేదా మా పెట్రోలింగ్ వెహికల్ కానీ తెలియపరిచినట్లయితే మేము కూడా వాటిని నైట్ పూట పెట్రోలింగ్లో గమనిస్తూ ఉంటాము. కావున పండుగకు వెళ్ళే వాళ్ళు ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోకండి. బ్యాంక్ లాకర్లో ఉంచుకోండి. అలాగే బండ్లకు 2 వీలర్స్ ఉంటే సేఫ్ లాక్ వేసుకోండి చైన్తో, లేదంటే దానికి GPS అమర్చుకోండి. అలాగే సీసీ కెమెరాలు లేనిచో మీ ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకోండి. అదేవిధంగా ఈ సంక్రాంతికి కైట్స్ గాలిపటాలు ఎగిరేసే వాళ్ళు దయచేసి చైనా మాంజా వాడకండి. దానివల్ల దారిలో మీరు కైట్స్ ఎగిరేసిన తర్వాత ఆ దారం తెగిపోయి ఎక్కడనో చైనా మాంజా అది రోడ్లపై ఉంటుంది. బైక్ పైన పోయే వాళ్ళకి తగిలితే అది రీసెంట్ గానే సిటీలో 2 ఇన్సిడెంట్లు అయినాయి. చైనా మాంజా మెడకు చుట్టుకొని అది మెడ కట్టయి చనిపోయిన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. అలాగే అవి పక్షులకు చుట్టుకున్న పక్షులు కూడా చనిపోతున్నాయి. కావున చైనా మాంజా యూజ్ చేయకండి. అది ఎవరైనా అమ్మినా నేరం, వాళ్ళపై తగిన చర్య తీసుకుంటున్నాము పోలీసు వాళ్ళని. థ్యాంక్ యూ అండి.